గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ ఏం చేస్తారంటే వసుదా అతనికి టాకింగ్ పవరు ఇది లేదండి. ఆయన ఏం చేస్తారంటే పాపం ఆయన సొంత సొమ్మే వదిలిపెట్టుకుని సినిమాల్లో వచ్చిన డబ్బు అంతా ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి అదే చేస్తే తప్ప అది చేయలేకపోవడం ఇదే చేయలేకపోతున్నాం అనే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి పార్టీ అంటే అభిమానమే. కానీ అతను పార్టీ అంటే అభిమానం అంటే మరి 41 సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. 21 వచ్చేటప్పుడు అప్పుడు 10% వచ్చినట్టే కదా, 100% వచ్చినట్టే కదా. అటు 100% లెక్కేసుకుంటే అతనికి గొప్పగా కనపడుతుంది. సొంత డబ్బులు ఇప్పటికే ఖర్చు పెడుతున్నారు. సొంత డబ్బు ఏ నాయకుడు ఖర్చు పెడుతున్నాడు అండి? అసలు ఎవడు ఇస్తాడండి? వచ్చిన డబ్బు అంతా మామూలు సినిమాల్లో వచ్చిన డబ్బు అంతా మొత్తం ఎరజిమ్మే చేసేది వదిలేరు బాబాయ్. ఆయన ఇప్పటికీ రాజకీయాలకు వచ్చిన డబ్బుల కోసమే అంటారు కొంతమంది. కాదు, ఏం కాదు, అట్టా ఇచ్చేవాడు ఇలా ఖర్చు పెట్టడు. అది సో డిప్యూటీ సీఎం అయ్యాక ఎలా ఉంది ఆయన? డిప్యూటీ సీఎం అంటే ఆయనకి ఎక్కడ ఇంకా త్వరలు పోతున్నాయా, ఎక్కడ తొరలు పోతున్నాయా అనే ఎతకడమే సరిపోతుంది పాపం. కొంతమంది చెప్పేది పదవి వచ్చాక ప్రజలను గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అన్నారు. లేదు, సినిమా చేయకుండా ఇప్పుడు ఖాళీ టైంలో సినిమా చేయకుండా మనం ఉండాము. పని చేయకుండా ఎలా ఉంటామండి? పని చేయకపోతే ఏ రకంగా పైకి వస్తా? ఏమీ పని చేయకుండా కంచలు గారి దాకా రోడ్ల అమ్మడి తిరిగితే ఎలా కుదిరింది? ఏంటి ఆయన వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన జీవితం గురించి ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? నోరు మూసుకుని కూర్చోవండి అని చెప్పాలి. అంతకంటే ఏమండి బూతులు మాట్లాడకూడదండి అసలు. మనం ఒక లెవెల్లో వచ్చి ఒక నియోజకవర్గంలో నిలబడి మా ఇదేనంటే అవతల మనిషిని బూతులు మాట్లాడారు. ఆ బాధ లేదంటే కండిషన్ పెట్టారు కాబట్టి లోపలికి వెళ్తారా బాబా అంటే ఆగిపోయారు. లేకపోతే అంత తేలిగా ఆగి సచ్చేవాళ్ళు ఏం కాదు. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? అది చాలా గొప్ప మనిషి అండి. పవన్ కళ్యాణ్ కూడా మంచి గొప్ప మనిషి. ఇది డబ్బు మీద ఆశ లేదు. పార్టీ దాని మీద ఉంది. కానీ మనిషికి ఆశపడేవాడు ఇలా ఖర్చు పెట్టడు. అది గత పాలనలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తన నాన్నగారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి అతనికి కనీ విని ఎరగని 151 స్థానాలు ఇచ్చిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల ప్రజల్ని గత ప్రభుత్వంలో 151 స్థానాలు సాధించి వాళ్ళ నాన్నగారి ఆశయాన్ని నిర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలోనే నెంబర్ 1 వేస్ట్ ముఖ్యమంత్రిగా అతను చిరస్థాయిగా నిలిచిపోయాడు. అది రామారావు గారు 43 సంవత్సరాలు పోరాటంలో స్వాతంత్రం తీసుకొచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి స్వాతంత్ర సమయోధులుగా గాంధీ గారు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉండి స్వాతంత్రం తీసుకొచ్చినా కూడా మన బతుకులు మారలేదే అని చెప్పని నందమూరి తారక రామారావు గారు ప్రత్యేకంగా 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఒక ఆంధ్ర రాష్ట్రానికి వన్నె తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మాటల మనిషి కాదు, చేతల మనిషి. అతను ఏమైతే చెప్పాడో పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే నా ధ్యేయం, కూడు గూడు గుడ్డ అన్న ఆయన ఆశయాన్ని నిలబెట్టుకొని చిరస్థాయిగా భారతదేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు గారు, అన్న ఎన్టీ రామారావు గారు. ఆయన స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన స్ఫూర్తితోనే ఏకైక కుమారుడైన లోకేష్ బాబు గారు చాలా మొన్న 5 సంవత్సరాలు పడ్డ బాధలకి రాష్ట్ర ప్రజలు పట్టమే కాదు ఆయన పడ్డ బాధను కూడా మర్చిపోయి నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని ఎక్కడికక్కడ ఆయన కోర్టుకి వెళ్ళాలన్నా కానీ కిలోమీటర్న్నర స్తంభించి ట్రాఫిక్ స్తంభింపజేసిన జగన్మోహన్ రెడ్డి పోలీసు వారు కూడా అలాగే సహకరించి వాళ్ళకి ఆ రకంగా చేసి 30 ఏళ్ళు పాలిస్తావు నువ్వే అని చెప్పని ఆయనకి ఎక్కేసి లేనిపోయింది చెప్పి మంచితనానికి మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించి ఒక ప్రజల మాట అనడు. వాళ్ళ నాన్నగారితో కలిసి ఉన్న పెద్దల మాట తీసుకోడు. తన పట్టిందే కుందేలుకి 4 కాళ్ళు అంటే 4 కాళ్ళే అన్న వ్యక్తిత్వమే అతన్ని 151 స్థానాలల్లో మొన్న జరిగిన ఎలక్షన్లో 2024లో జరిగిన ఎలక్షన్లో అతనికి 5 మధ్యలో 5ని తీసి 11 స్థానాలకి నిలిపారంటే అతనికి
ఇదే గుణపాఠం అని చెప్పని తెలియజేసుకోవాలి. మరొకసారి పాదయాత్ర చేస్తారంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, జనాల్లోకి వస్తారండి ఈసారి. ఆయన పాదయాత్ర చేసిన పాదరసం సీత తీసుకొని నేను చచ్చిపోతాను నాకు ఓటేయకపోతే అన్న అతన్ని పట్టించుకునేవాడు ఆంధ్ర రాష్ట్ర 5.5 కోట్ల జనాల్లో ఒక్కడు కూడా అతనికి స్పందించే వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎవరూ లేరు. ఎందుకంటే అతను అన్నం దగ్గర నుంచి ఒక రోడ్డు మీద బెగ్గరికి ఈ రోజు నేను ఆటో నడిపించుకొని బతుకుతున్నాను. ఇదే జీవనాన్ని ఆయన ప్రభుత్వంలో కూడా పాలించాను. ఒక వృద్ధురాలికి కానీ ఎవరికైనా ఒక 5 రూపాయలు ఇవ్వాలంటే మాకే జీవనాధారం లేదు, మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. ఈ రోజున అదే వాళ్ళకి 5 రూపాయలు ఇవ్వకపోయినా ఎవరైనా అన్నము అని అంటే తీసుకొచ్చి ఈ అన్న క్యాంటీన్లోకి తీసుకొచ్చి పెట్టియటమో, లేకపోతే ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టి స్తోమతున్నంతలో వాళ్ళకి కడుపు నింపటమో చేయగలుగుతున్నాము. అది చాలు మా జీవితానికి. అది సార్. ఒక నిమిషం గారి మీద మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. దానికోసం ఎవరు కూడా విమర్శించే పని లేదు, ఎవరు ఏం చేయరు, చాలా బాగుంటుందండి. ఓకే, డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? పర్లేదండి, పర్లేదు. ఇప్పట్లో పర్లేదు, తర్వాత ఎలా జరుగుద్దో ఈ సంవత్సరం పోతే. ఇప్పుడు 2 years అయిపోయింది, ఇప్పుడు దాకా పర్లేదు. మరి తర్వాత ఎలా చేస్తున్నారో తెలియదండి. ఎన్టీ రామారావు గారు చేసేది, నారా చంద్రబాబు నాయుడు చేసేది బాగోలేదు. పవన్ గారి గురించి మనం మాట్లాడుకుంటే బాగానే ఉంది సార్. ఆయనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారా? న్యాయం పర్లేదండి, పర్లేదు. 50% పర్లేదు. ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు. లేదు, అంతవరకు లేదు. ఏమంటే దీంట్లో ఆయన జీతం కోసం చేస్తలేదు. ఫస్ట్లో చెప్పాడు జీతం కోసం నేను చేస్తలేదు, ప్రజల కోసం చేస్తున్నారు. అది బాగానే ఉంది. సినిమాలు తీయకపోతే అతను కూడా బతకాలి కదా. చిన్న పంట ఆలోచించండి, ఆయన కళాకారంగా చేయాలా, బాగా జీతం తీసుకుంటలేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు 100% కంటే 50% పర్లేదండి. ఏంటి డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారు మీరు రాష్ట్రం? పర్లేదండి, పర్లేదు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ గారు? లేదండి, అంత అవకాశం లేదు. లేదు. అలానే చిరంజీవి గారికే డిపాజిట్ లేకుండా అయిపోయాడు మొగల్తూరులో. 18 సీట్లు వచ్చినాయి అప్పుడు. ఏమీ లేదు. ఈ మొన్న 1 సీట్ వచ్చింది, ఓన్లీ 1 సీట్. ఎందుకంటే నేను కూడా పొలిటికల్ తిరిగాను. 1 సీట్ వచ్చింది. ఆయన్ని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? లేదు, ఆయనకి ఏం ఎవరు తిట్టొద్దు, బాగుంది. ఆయన చేసే ఐటమ్స్, ఆయన చేసే ప్రతి పని కూడాను బాగానే ఉంది. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? మంచోడేనండి ఆయన. థ్యాంక్ యూ. ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఎక్సలెంట్ నచ్చింది మీకు కూడా? అంత ఎక్సలెంట్గా ఏమనిపించింది ప్రభుత్వంలో అంటే? ఇంతకు ముందు అన్నట్టు లేదు కదా నాకు. ఓకే, ఏంటి ఈ అమరావతి రాజధాని, ఇంక అదే శాశ్వత రాజధాని, అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదో ఒకటి ఉండాలి కదా. బిల్లు అయితే పాస్ అయింది, ఇంక అమరావతి రాజధాని. కానీ కొత్తగా జగన్ గారు మావిగన్ అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఆ మావిగన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్ని గణాలు వచ్చినా నక్సల్లా కలిసారు అంతే అంటారా? ఓకే, ఏంటి జగన్ గారు మరొకసారి జనాల్లోకి వస్తారు, పాదయాత్ర చేస్తానంటున్నారు. ఇంకా రాలేరు, వచ్చినా చేయలేరు. పాదయాత్ర చేస్తే ఆయన చెప్తున్నారు చేస్తానని, పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చేసినా అనవసరం. ఎందుకు అనవసరం అనుకుంటున్నారు? అది ఆయనకి తెలియాలి. మీరు ప్రజలుగా మీరు ఎందుకు అనవసరం అనుకుంటున్నారు? నాకు నచ్చలేదు అసలు. సో ఏంటి చంద్రబాబు గారి పనితీరు ఈ వయసులో కూడా ఏ విధంగా ఉంది అంటే? ఇప్పుడు మనకన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఓకే, ఒక రాజధాని అన్నది వచ్చింది, ఎక్సలెంట్. ఓకే, మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారండి ప్రభుత్వం? ఒక మాటలో మావి కన్నా వేస్ట్ అండి. థ్యాంక్ యూ.